హాయ్ హలో నేను మీ డాక్టర్ ముబీనా ఆర్థోపెడిషియన్. ఈరోజు మోకాలు చిప్పలో పటెల్లా అంటామండి. దాని ఫ్రాక్చర్ అయింది. ఆ ఫ్రాక్చర్కి ఎలా హీల్ చేస్తామో, దానికి ఎలా కట్టేస్తామో, సిలిండ్రికల్ స్లాబ్ అంటాము. స్వెల్లింగ్ ఉంది కాబట్టి ఫస్ట్ స్లాబ్ వేస్తామండి. అది చూడండి ఎలా వేస్తున్నాను. ఫస్ట్ సాఫ్ట్ బ్యాన్ వేసాము. తర్వాత ఆ లెంత్ చూసుకొని కాల్ది పిఓపి అనేది లేయర్స్ లాగా వేసుకొని చూసుకొని దాన్ని ఇలా వాటర్లో డిప్ చేసుకొని మిస్ అవ్వకుండా లేయర్స్ని ఇలా చిన్నగా వాటర్లో తీసుకొని దానికి సపోర్ట్ ఇస్తామండి కాలుకి, మోకాలు చిప్ప నుండి. ఇది పటెల్లా ఫ్రాక్చర్ అంటాము, అంటే మోకాలు చిప్ప ఫ్రాక్చర్. దీనికి పాదంతో పని లేదండి. ఆ కండరాల దగ్గర నుండి, అంటే యాంకిల్ అంటాం కదా, అక్కడ నుండి దానికి కొంచెం పైన నుండి తొడ భాగం వరకు వేస్తామండి. వేసి దాన్ని 45 days అలానే ఉంచుతాము. అప్పుడు ఆ ఫ్రాక్చర్ అనేది అతుక్కుంటుంది. ఇది తడపకుండా చూసుకోవాల్సి వస్తుందండి. ఫ్రాక్చర్ హీల్ అవ్వాలి అని అంటే పిఓపి పాడవకుండా ఉండాలంటే. ఇది స్లాబ్ కాబట్టి ఫస్ట్ లేయర్ వేసి దాన్ని స్టేబుల్ గా పొజిషన్ లో పెట్టుకున్న తర్వాత సెకండ్ లేయర్ వేసి కంటిన్యూ చేసుకుంటాం. చూడండి. థ్యాంక్ యూ.